హలో గైస్, కొలంబియాను యుఎస్ను ఉనికిచ్చిన ఒకే ఒక వ్యక్తి పాబ్లో ఎస్కోబార్. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఈయన కొకైన్ కింగ్ అని కూడా పిలిచేవారు. పాబ్లో ఎస్కోబార్ 1949 డిసెంబర్ 2వ కొలంబియాలో ఉన్న మెడిలిన్ నగరంలో జన్మించాడు. పాబ్లో ఎస్కోబార్ తల్లి ఒక టీచర్, అలాగే తండ్రి రైతు. పాబ్లో ఎస్కోబార్ పేదరికంలో పుట్టాడు, కానీ కొకైన్ కింగ్గా ఎలా మారాడు, అంత డబ్బున్న వ్యక్తిగా ఎలా మారాడు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. పాబ్లో ఎస్కోబార్ చిన్నతనం నుంచే స్కూల్ మానేసి కార్లు దొంగతనం చేయడం, లాటరీ టికెట్లు అమ్మడం, శ్మశానంలో ఉన్న రాళ్ళని అమ్మి డబ్బులు సంపాదించడం ఇలాంటివి చేసేవాడు. ఇవన్నీ 20 సంవత్సరాలు వచ్చేలోపే చేసేసాడు. 20 సంవత్సరాల తర్వాత పాబ్లో ఎస్కోబార్ ఒక ధనవంతుని కిడ్నాప్ చేసి అతని ₹1,00,000 డిమాండ్ చేశాడు. కానీ ఆ ధనవంతుడు నేను డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో అతన్ని చాలా టార్చర్ పెట్టాడు పాబ్లో ఎస్కోబార్. ఆ డబ్బులు తీసుకుని ఎక్కడికో కొన్ని రోజులు పారిపోయాడు. పాబ్లో ఎస్కోబార్ కొకైన్ బిజినెస్లో చాలా లాభం వస్తుందని, చాలా డబ్బులు వస్తాయని తెలుసుకొని ఒక కొకైన్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఒక కింగ్గా పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియాలోనే కాకుండా యుఎస్లో కూడా కొకైన్ సప్లై చేయాలని అనుకున్నాడు. యుఎస్లో కూడా ఇలా సప్లై చేస్తూ ఉండగా యుఎస్ పోలీసులు తను పట్టుకుని కోర్టులో సబ్మిట్ చేశాడు. మనం ఎవరైనా ఏం చేస్తాం, లాయర్లకు కానీ పోలీసులకు కానీ డబ్బులు ఇచ్చి మనం బయటకు వచ్చేస్తాం. కోర్టులో ఉన్న జడ్జికి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేసాడు. పాబ్లోకి ఒక అలవాటు ఉంది, తన పనికి ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం కానీ లేకపోతే బెదిరించి చంపేయడం కానీ చేస్తూ ఉండేవాడు. అందుకని పాబ్లో దగ్గర చాలామంది లాయర్లు, పోలీసులు, పొలిటీషియన్లు అతని చేతి కింద ఒక బానిసలా ఉండేవారు. పాబ్లోకి 27 సంవత్సరాలు వచ్చినప్పుడు మేరీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వాళ్ళిద్దరికి ఒక బాబు పాప పుట్టారు. పాబ్లోకి చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం. ఆ చిన్నపిల్ల ఒకరోజు ఇలా అందనమాట, నాన్న నాకు బాగా చలిగా ఉంది, క్యాంప్ ఫైర్ వేసుకుందామా అని. అప్పుడు పాబ్లో తన దగ్గర ఉన్న మనుషుల్ని తల ఒక కట్ట తీసుకురండి, ఆ తల ఒక కట్ట తీసుకొచ్చి ఆ క్యాంప్ ఫైర్లో వేయండి అని చెప్పడంతో ఆ గంట పాటు క్యాంప్ ఫైర్ జరిగింది. ఆ గంట తర్వాత ఆ చిన్నపిల్ల నిద్రపోయింది. అప్పుడు పాబ్లో తన మనుషులతో ఇలా అడిగాడు, ఎంత డబ్బు ఖర్చు అయిందని. 13 కోట్లు ఖర్చు అయిందన్నా అని చెప్పడంతో పాబ్లో ఎటువంటి షాక్కి గురి అవ్వలేదు, ఎందుకంటే పాబ్లో దగ్గర చాలా లాకర్స్ ఉన్నాయి కాబట్టి. అందులో ఒక పెద్ద లాకర్ 2 సంవత్సరాల పాటు తీయకపోవడంతో ఎలుకలు వెళ్ళి ఆ డబ్బంతా కొట్టేశాయి. ఎంత కొట్టినాయో చూసుకుంటే దాదాపుగా 16,000 కోట్లు కొట్టేశాయి. మన దగ్గర ఉన్న ₹10 నోటు ఎలుక కొట్టేస్తేనే మనం దాన్ని ఊరుకోము, కానీ 16,000 కొట్టేసాయంటే చాలా బాధ కదా. ఇలా చేస్తూ ఉండగా యుఎస్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, కొకైన్ అమ్మకూడదు, కొకైన్ వాడకూడదు అని చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు పాబ్లోకి కొకైన్ సప్లై చేయడం చాలా కష్టంగా మారింది. అప్పుడు పాబ్లో ఒక తెలివైన ఆలోచన చేశాడు. ఏంటంటే కొకైన్ ఒక లిక్విడ్లో కలిపి దాంట్లో జీన్స్ ప్యాంట్ ముంచి ఎండలో ఆరేసి ఆ జీన్స్ ప్యాంట్ని యూఎస్కి సప్లై చేసి అక్కడున్న తన మనుషులతో కొకైన్ సపరేట్ చేసి సప్లై చేస్తూ ఉన్నాడు. ఈ ప్లాన్ కొన్ని రోజులకి యుఎస్ పోలీసులకు తెలిసిపోయింది. ఇలాగే కార్డ్బోర్డుల ద్వారా చేశాడు. ఆ కార్డ్బోర్డులో ఏదైనా వస్తువులు పెట్టి ఆ వస్తువులు యుఎస్కి సప్లై చేసి ఆ కార్డ్బోర్డులు బయట పడేస్తారు కదా, ఆ కార్డ్బోర్డుని వాళ్ళ మనుషుల ద్వారా బయటకు తీసుకొచ్చి సప్లై చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ ఉండగా పాబ్లో చాలా డబ్బు ఉండేది. డబ్బుతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని డెవలప్ చేశాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి పాబ్లో ఒక దేవుడిగా మారాడు. ఇలా డబ్బులు ఇంకా వస్తూ ఉండగా పాబ్లో ఇల్లుల్ని అలాగే ఆస్తుల్ని కొనడం మొదలుపెట్టాడు. ఈ డబ్బంతా ఎక్కడ దాచాలో తెలియక పాబ్లో ఆ ఇళ్ళ గోడలను పగలగొట్టి ఆ గోడల్ని డబ్బులు పెట్టి మళ్ళీ గోడలను కట్టించేవాడు. పాబ్లో ఎక్కడ ఉన్నాడో అక్కడ ప్రతి చోట డబ్బులు కట్టలు దొరుకుతూనే ఉండేవి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.